నమస్తే రైతులందరికీ. మనమైతే ఆదిలాబాద్ జిల్లాలోని డెగ్నూర్ అనే గ్రామము, బజార్ హత్నూర్ అనే మండలంలో ఉన్నాము. సో ఇక్కడ ఇచ్చోడాకు దగ్గరలో అయితే రావడం జరిగింది. సో ఇక్కడ పత్తి పంటల పరిస్థితి ఏందని తెలుసుకోవడానికి రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము పత్తి పంట అనేది చాలా ఎక్సలెంట్ అయితే ఉంది. సో చాలా వరకు ఇక్కడ పత్తి పంటలు అనేవి చిన్నగా ఉన్నాయి, కానీ వీళ్ళ పత్తి పంటని కొద్దిగా ఎర్లీగా పెట్టినట్టున్నారు. ఆ తర్వాత రీసెంట్గా మనకు వర్షాలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు వర్షాలు అయితే లేకుండే. సో వర్షాధారం కాకుండా ఒకసారి వాటర్ అయితే కట్టడం జరిగింది, అందుకోసం హెల్తీగా ఉంది. ఆ తర్వాత వీళ్ళు ఏమేమో మెయింటెనెన్స్ చేసిండని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? దత్తా. అయితే ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాల బిట్ ఇది? ఇది ఉంటుంది 5 ఎకరాలు. 5 ఎకరాల వరకు ఉంటుంది అక్కడి వరకు ఇంకా. ఓకే. అయితే మీరు ఈ వెలాక్స్ అనే మందు ఎప్పుడు కొట్టిండ్రు? ఒక 5-10 రోజులైంది. 10 రోజులైంది. 8 నుంచి 10 రోజులు. 8 నుంచి 10 రోజులైంది. ఓకే. అయితే రిజల్ట్ మీకు అంటే మీరు కొట్టేటప్పుడు ఎట్లుండే మీ పత్తి అనేది? చిన్నగా ఉండే, బాగా చాలా చిన్నగా ఉండే. మళ్ళీ దోమ కానీ పేనుబంక కానీ చాలా ఎక్కువ ఉండే. ఆ తర్వాత మీరు కొట్టిన తర్వాత ఎట్లా అనిపించింది రిజల్ట్? ఒకసారి చూపించండి. చూసుకోండి, మీకు రిజల్ట్ అనేది ఎంత మంచిగా దగ్గరగా బ్రాంచెస్ రావడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే మనకు మొగ్గ కూడా వస్తూ ఉంది. వీళ్ళు కొంచెం ఎర్లీగా పెట్టడం జరిగింది, 45 డేస్ అని చెప్తా ఉన్నారు. సో ఎంత లేతగా ఉందో మీరైతే చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కొద్దిగా మరాఠీ అనేది లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది, తెలుగు అంతా పర్ఫెక్ట్గా రైతుకు అయితే రావడం లేదు. సో అందుకోసం నేనే మాట్లాడుతూ ఉన్నా. అయితే అన్న, మీరు ఇది కొట్టిన తర్వాత రిజల్ట్ బాగా అనిపించిందా? బాగుంది కదా. ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ఈ వీడియోలు చూసి చాలా మంది రైతులు మీ ఏరియా వాళ్ళే కొడతా ఉంటారు. మీ వీడియో చూసి కొట్టచ్చు కదా ఎవరైనా. ఇది ఎక్కడ తీసుకున్నారన్న? శ్రీ విఠల్ అగ్రో ఏజెన్సీ ఇచ్చోడలో తీసుకున్నారు. ఇది అక్కడనే దొరుకుతుంది, ఇంక ఏడ దొరకదు. సో ఇదన్నమాట. ఎవరైనా రైతులు కావాల్సిన వారు శ్రీ విఠల్ అగ్రో ఏజెన్సీ ఇచ్చోడలో మాత్రం దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అపోజిట్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది. దాన్ని ఏం సర్కిల్ అంటారు? అంబేద్కర్ సర్కిల్ అంటారు కదా. అంబేద్కర్ సర్కిల్లో ఇచ్చోడాల ఆగ్రో మీకు వాళ్ళ నంబర్ కూడా ఇస్తారు, ఒకసారి కాల్ చేసి వెళ్ళొచ్చు. స్టాకు అప్పుడప్పుడు ఏంటంటే దీనికి ఎక్కువ డిమాండ్ ఉండడంతో స్టాక్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అవుతుంది, కాబట్టి ఒకసారి కాల్ చేసి కూడా వెళ్ళండి. ఎందుకంటే దూరం నుంచి వస్తూ ఉన్నారు రైతులు. అక్కడ మనం చూసుకున్నట్లయితే నిర్మల్ దగ్గర నుంచి ఇటు ఒక మండలం ఉంది. ఏ మండలం అది? నేరేడుగొండ నుంచి వస్తూ ఉన్నారు. ఒక 40-50 కిలోమీటర్ల దూరం నుంచి రైతులు వస్తూ ఉన్నారు. కాబట్టి ఒకసారి ఫోన్ చేసి రండి, ఎందుకంటే స్టాకు లేకపోతే మళ్ళీ ఇంకా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఫోన్ చేసి కనుక్కొని రండి. ఇంకెవరికైనా మీకు ఆన్లైన్ కావాలనుకుంటే కాల్ చేసి కూడా బుక్ చేసుకుంటే మనకు కార్గో ద్వారా కూడా పంపించడం అయితే జరుగుతుంది. ఈ ఇచ్చోడాలు అయితే విఠల్ అగ్రోస్ దొరుకుతుంది. మనకు ఆదిలాబాద్లో చూసుకున్నట్లయితే మనకు ఖుషి అగ్రో ఏజెన్సీ చైతన్య గారి దగ్గర అయితే లభించడం జరుగుతుంది. సో ఆదిలాబాద్ చుట్టుపక్కల రైతులు అక్కడైతే మీరైతే తీసుకోవచ్చు. సో దీని యొక్క రిజల్ట్ అనేది ఇంకా మీరు కళ్ళు మూసుకొని కొట్టచ్చు, ఎందుకంటే రిజల్ట్ అనేది అంత కన్ఫర్మ్ అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఒకసారి ఫస్ట్ స్ప్రే కావచ్చు, మీరు సెకండ్ స్ప్రే కావచ్చు. ఫస్ట్ స్ప్రే మీరు వేరే ఏదైనా కాన్ఫిడెంట్ కానీ కొట్టుంటే ఇంకా సెకండ్ స్ప్రేలో కూడా మీరైతే ఇది కొట్టుకోవచ్చు. కాబట్టి నిర్భయంగా కొట్టుకునే ప్రయత్నం చేయండి. కేవలం 650 రూపాయలు మాత్రమే. సో మనకు రైతు అయితే మంచి సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ దాదా.